ఇది రోట్లో వేసి దంచుకున్న చింతకాయ గుజ్జు అన్నమాట. ఇందులోంచి వచ్చిన గింజలు మనం వెంటనే గింజలు తీసేసుకోవచ్చు. 5-6 రోజులు మనం ఊరబెట్టుకున్నాక తీసుకోవాలన్న అవసరం కూడా లేదు. మనకి చింతకాయ పచ్చడి ఒక్కటే రోజులో రెడీ అయిపోతుందని చెప్పినా కదా. ఇవి కొత్త ఎల్లిపాయలండి, పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. 1/2 కేజీలో సగం పెట్టుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, మెంతి పొడి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పండు మిర్చి పేస్ట్ చేసుకొచ్చిన అండి, గ్రైండర్లో పట్టించుకొని తీసుకొచ్చిన. ఇది 3 కేజీల పండు మిర్చి, కేజీకి 1/2 కేజీ చొప్పున ఉప్పు వేసి పట్టించుకొచ్చిన. కేజీకి 200 గ్రాముల చొప్పున ఉప్పు వేసి రోట్లో దంచిన కదా, దానిని ఆ దంచిన పేస్ట్ ని మళ్ళీ మిక్సీ పట్టిన మెత్తగా. 1 ఎల్లిపాయలను పొట్టు తీసుకొని రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న పేస్ట్ ని కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి, మెంతి పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి పెట్టుకోండి. మీరైతే నేను గాజు సీసా లేదు కాబట్టి ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకున్న గాజు సీసా తీసుకొచ్చుకొని దానిలోకి మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక్క రోజులో చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.